మొదటిసారిగా విన్న స్త్రీ పేరేమిటి? సౌలు తండ్రి పేరేమి? కీషు. యెరూషలేము మందిరము కట్టుటకు ఎన్ని సంవత్సరములు పట్టింది? యెరూషలేము మందిరము కట్టుటకు 46 సంవత్సరాలు. సొలొమోను ఒక స్త్రీ పుట్టింది, చనిపోయింది, కానీ సమాధి చేయబడలేదు. అల్లు గారు. జన్మించకుండానే మరణించినది ఎవరు? ఆదాము. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు పుట్టారు? యేసు ప్రభు. బైబిల్లో ప్రస్తావించబడిన అత్యంత వృద్ధుడు ఎవరు? మెతుషయల. ఆయనకు ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. అహరోను భార్య పేరేమి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగాక అని పాడింది ఎవరు? దూతలు. అడవి గాడిద వంటి మనుష్యుడు అని పేరు. బైబిల్లో మొదటి ప్రశ్న వేసింది ఎవరు? సర్పం. దేవుని ముందర సాష్టాంగపడి పాపము ఒప్పుకొని ప్రార్థన చేసింది ఎవరు? దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడి ఒప్పుకొని ప్రార్థన చేసింది ఎవరు? పాత నిబంధనలు. ఎజ్రా కాదు. దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినది ఎవరు? కాలేబు. బైబిల్లో మొట్టమొదటిసారిగా రాత్రంతా ప్రార్థించిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిసారి యాకోబు. ఎలీషా యొక్క తండ్రి పేరేంటి? దేవుడు మందసమును ఏ కర్రతో చేయబడి? దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు అన్ని రోజులు మంచిది మంచిది అన్నాడు. అయితే ఒక రోజును మాత్రం మంచిది అనలేదు. ఎందుకు అనలేదు? అంటే దేవుడు తన సృష్టిని చేయక ముందు భూమి అంతా ఎలా ఉంది? నిరాకారంగా ఉంది. ఆ లోపల దేవుడికి దూతగణం ఉంది, ప్రధాన దూతలు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. ఒక దూత మనకు తెలుసు, లూసిఫరు గర్వించినందువల్ల త్రోయబడ్డాడు. దేవుడు సృష్టించక ముందే త్రోయబడ్డాడు. ఆయనకు నిరాకారం ఉన్న భూమిలోకి త్రోయబడ్డాడు. దేవుడు రెండో రోజు చేసినప్పుడు ఆకాశము భూమి వేరైంది అనమాట. అంటే పై జలాలు పైకి పోయినాయి, కింది జలాలు కింది పోయినాయి. అప్పుడు తోయబడ్డ దూతగణం ఏమైపోయింది? వాయుమండలం మేఘమండలంలో చేరిపోయింది అనమాట. అందుకనే దేవుడు ఆ రోజును మంచి రోజు అనలేదు. ఎందుకంటే వాళ్ళు గర్వంతో ఒక యోచన చేసినందువల్లనే ఆ చిన్న దానికి దేవుడు క్షమించలేదు, వాళ్ళని తోయబడ్డారు. కాబట్టి ఆ రోజున దేవుడు మంచిది అనలేదు. చక్కగా ఆన్సర్ చెప్పినందుకు మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకున్నాము. ఆదికాండము
6వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువు. చిన్న మాట ప్రార్థనతో మనం వాక్యంలోకి ముందుకెళ్దాం. మా స్థుతులకు పాత్రుడా, మా రక్షణకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినము చూడక ఎంతో మంది నాయన వారు పడుకున్న పడకల మీదే మరణించి ఉంటున్నారు ప్రభువా. నాలో మాలో ఏ యోగ్యత లేనప్పటికీ కేవలం నీ కృప నాయన, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మరణము భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మాకు ఇచ్చిన జీవం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పాటి వారం నాయన, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమే కదా ప్రభువా. నాయన కేవలము మేము నాయన నువ్వు సృజింపబడిన బిడలం నాయన, మా పట్ల ఎంతో కనికరం చూపించి ఈ దినము మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. బలహీనమైన మేము ఈ సన్నిధిలో చేరినైనా నీ జీవగల మాటలు నాయన, నేనైతే నేను అయోగ్యరాలను ఉచ్చరించడానికి కూడా నేను ఏమాత్రం యోగ్యత లేను. నన్ను ప్రభువా నీ సులువు చాటున మరుగుపరిచి నీ మెల్లనైన స్వరాన్ని మీరే వినిపించి నాయన, నీ వాక్యం ద్వారా మా అందరికీ, నాకు కూడా ప్రభా ఒక హెచ్చరిక, ఒక పురికొల్పు, ఒక దిద్దుబాటు, ఒక ఆశీర్వాదంతో నింపి పంపమని, నీ సన్నిధిని నీ ప్రసన్నతను మాతో ఉంచమని, వినగల నాయన చెవిని గ్రహించగల మనసును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందింటున్నాం తండ్రి, ఆమేన్. మనము నోహు గురించి చాలా మంది మాట్లాడినారు. ఎంతో మంది దైవ సేవకురాళ్ళు మాట్లాడినాడు. దేవుడు ఈ తలంపును నేను పంచుకోవాలని దేవుడు నాకు తలంపు ఇచ్చి ఉంటుండగా మనం చూస్తున్నట్లయితే, అదే విధంగా మత్తయి సువార్త, దీనికి అనుకూలంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 39 వరకు చదువుకున్నాం. నోహు దినాలలో ఉంటున్నాం మనం కూడా. ప్రస్తుత దినాలు కూడా మనకు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు నోహు కంటే అర్థము నెమ్మది. ఆయన నెమ్మదిని కలిగి ఉన్నాడు, ఆ పేరుకు అర్థం అన్నమాట. మళ్ళీ నోహు దినాలలో ఉన్నట్టుగానే దేవుని రాకడ ఉంటుందంట. మనం ఇప్పుడు సిచ్యువేషన్ లో చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్నో ఆయన రాకడకు సూచనలు మనం ఎన్నో చూస్తుంటున్నాం, వింటున్నాం. ఆయన బహు చెడ్డ దినాలలో జీవిస్తుంటున్నాం మనమైతే. మనం చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అన్నమాట. చెడు చెప్పం పిల్లలకు, వాళ్ళకంతా తెలుసు అనమాట. అలాంటి దినాలలో మనం కూడా, దేవుడు అందుకే చూడండి, బైబుల్ అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించింది. దేవుడు ఎంతో మహాజ్ఞాని కదా. అంటే ఏ కాలాల్లో ఏ పరిస్థితులు ఎలా సంభవిస్తా ఆయన ముందే గ్రంథస్థం చేసి మన చేతిలో ఉంచి ఉన్నాడు అనమాట. కాబట్టి నోహు దినములు ఎలా ఉన్నాయో దేవుని రాకడ కూడా అలానే ఉన్నాయి. ఎక్కడైనా చూడండి ఇల్లు కడుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఇల్లు కట్టుచు పెళ్లిళ్ళు ఇచ్చుచు ఉన్నారు అనమాట. కాబట్టి మనం చూసినైతే ఆ రోజులు ఎలా ఉన్నాయో మనిషిని రాకడ కూడా దేవుడు అలా ఉంటాయని దేవుడు మనకు ముందే హెచ్చరిస్తున్నాడు. మన దేవుడు మనల్ని ఆయనే సృష్టించాడు. ఆయనే మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? దేవుడు ఎందుకు తన చేతులతో, తన స్వహస్తాలతో, మాట చేత కలగజేయలేదు మనల్ని. తన చేతులతో ఆయన తయారు చేసి మనకు జీవాన్ని ఇచ్చినాడు అన్నమాట. ఎందుకు దేవుడు మనల్ని సృజించుకున్నాడు? విధేయత కలిగి ఉండాలని, ఆయన ఆరాధించాలని, ఆయనతో సహవాసం చేయాలని,
నిన్ను నన్ను ఆయన సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకున్న తర్వాత ఏమైంది? భూలోకం అంతా చెడిపోయింది. చెడిపోయింది. దూతలతో ఆయన తృప్తి పొందలేదు. దూతగణంతో ఆయన పొగుడుచున్నాడు. కానీ వాళ్ళ ఆరాధనకు ఆయనకు మట్టి మానవులైన నిన్ను నన్ను దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చినాడు చూడండి. తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకున్నాడు. నిజంగంటే ఆయన ఎంతో మనం గణపరచాలి. నిజంగా ఆయన విధేయత చూపించాలని, ఆరాధించాలని, సహవాసం చేయాలని ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. కీర్తనల గ్రంథము 53వ కీర్తనలో చూసుకున్నట్టయితే 23వ వచనం. కీర్తన 53:20. 53వ కీర్తన 23వ వచనం. రెండవ వచనం సార్. రెండవ వచనం. వివేకం కలిగి దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి ఒత్తిగా చెడి ఉన్నారు. ఒకటి తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయని వారు ఎవరు లేదు, ఒక్కడైనను లేదు. దేవుడు తాను సృజించిన ఆ యొక్క నోహ కాలంలో చూస్తే దేవుడు చూశాడంట. ఎలా ఉందంట? ఆ పైన 6వ అధ్యాయం ఆదికాండంలో నరులు చెడుతనమును భూమి మీద గొప్పదని ఎంచి వారి హృదయము యొక్క తలంపుల ఊహంతయు కేవలము చెడ్డ. దేవుడు వెదికాడంట. దేవుడు వెదికాడు. ఎవరు ఆ ఆకాశం నుంచి చూసినప్పుడు నరులను పరిశీలన వారందరూ దారి తగిలిగి చెడిపోయి ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. బొత్తిగా చెడిపోయినారంట. ఒక్కరు కూడా దేవుని ఇష్టలుగా జీవించే వాళ్ళు భూలోకంలో కనపడలేదు. ఎవరు కనపడినారు? నోహుకు ఒక్కడే కనపడినాడు. నోహుకు ఆ కాలంలో ఈ జీవ గ్రంథం కూడా లేదు కదా. దేవుడు పొదలో మాట్లాడినా, గాల్లో మాట్లాడినా వినేవారు. నిజంగంటే షేతు కాటి నుంచి ప్రార్థన మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ వంశాల్లో కూడా లేరు. కానీ నోహుకు చూస్తే ఆ కింద వచనంలో చూస్తే అయితే 8వ వచనంలో అయితే నోహుకు యెహోవా దృష్టి యందు ఎలా ఉన్నాడు? కృప పొంది ఉన్నాడు. ఈ రోజు మనమందరం ఇక్కడ చేరున్నామంటే కేవలం ఆయన కృపని. లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరికి ఆ భాగ్యం లేదు. ఏర్పరచబడే వాళ్ళు బహు కొద్ది మందేనంట. అందుకే దేవుని మార్గము ఇరుకైనది, విశాలమైనది కాదు. ఇరుకైన మార్గంలో ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, పరీక్షలు ఇవన్నీ ఎదుర్కొన్న వాడే దేవుని సన్నిధిలో నిలబడతాడనమాట. ఆ దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయంట. ఆ దేవుని ఎక్కువ మంది రోగాలను బట్టి దేవుని నమ్ముకుంటారు, కానీ నేనైతే అలా చెప్పను. ఈ రోజు శరీరం ఉంటుంది, పోతుంది. ఆత్మను బట్టి నీ ఆత్మకు శిక్ష రాకోకుండా నువ్వు దేవుని నమ్ముకో. ఒక్క మాటలో దేవుని పరలోకంలో చేస్తావని. రోగాలు అందరికీ వస్తాయి, పోతాయి. శోధనలు కూడా దేవుడు నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. శ్రమలను కూడా దేవుడు జయించాడు. మన యేసు ప్రభువు కలిగిన శ్రమలు మనకు కలగలేదు, కానీ అవన్నీ నేను జయించి ఉన్నాను అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ నోహు ఏమన్నాడు? దేవుని కృపను పొందుకున్నాడు. తానంతా తాను పొందుకోలేదు. ఆయన విశ్వాసము వలన, ఆయన జీవితం వలన ఆయన కృప పొందుకున్నాడు. ఆయన జీవించిన రీతిని బట్టి ఆయన కృప. లోకము బహు చెడ్డది. చెడ్డ దినాలు ఆ కాలం ఎలా ఉంది? బహు చెడ్డ దినాలు. తాగుతూ చిన్నుతూ ఎగురులాడుతున్నారు. కామము, విచ్చలవిడి, వాయు వరస లేని రోజుల్లో నోహు ఉంటున్నాడు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. మనం దేవుని రాకడకు మనం అతి సమీపంగా ఉంటున్నాం. మనం అందుకని మరొకసారి మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని సన్నిధిలో మెలకువగా ఉండాలంట. ఈ రోజు ఇజ్రాయేల్ దేశము యుద్ధం చేస్తాను. వార్తల్లో చెప్తాంటే నాకు భలే సంతోషం అనిపిస్తుంది. ఇజ్రాయేల్ భలే చురుకైన వాళ్ళంట, మెలకుగా ఉంటారంట. ఏ శత్రువు వచ్చినా ఎదుర్కొనేంత తెలివితేటలు, జ్ఞానం ఉందంట వాళ్ళకి. అన్నిటికన్నా మించిన దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు. ఏ ఆపద వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఆయన ఆదుకునే దేవుడు. ఆ సమయానికి మనకు తెలివితేటనిచ్చే గొప్ప దేవుడు అన్నమాట. దేవుడు నోహు ఏం పొందుకున్నాడు? కృపను
పొంది ఉన్నాడు. అలే కృప అంటే ఏమి? కృప అనగా తక్కువ శక్తి గలవాడు పొందడానికి అర్హత లేని వానికి ఆశీర్వాదాలను అత్యధిక శక్తిమంతుడు ఇవ్వడం అన్నమాట. కృప అంటే మనకు కూడా ఏ అర్హత లేదు, మనము ఆయన కృపను పొందుకున్నామంటే ఆయన శక్తిమంతుడు, ఆయన ద్వారా మనం పొందుకున్నాం. కృప అంటే అదనమాట. ఆయన వాడుకోవాలన్నా కూడా ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడంటే, దేవుడు ఎన్నిక లేని వారిని, పనికి మాలిన వాళ్ళని, ఎందుకు తరం కాని వాళ్ళని, అలాంటి వాళ్ళని, జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు తెలివి లేని వారిని, సుంకర్ను పామరులను దేవుడు వాడుకుంటాడనమాట. అలాగా మనం చూసినట్లయితే విలాప వాక్యములు కృప గురించి యెహోవా విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు. యెహోవా ఎలాంటి వాడు? కృపగలవాడు. ఆయన కృపను ఇచ్చే దేవుడు ఉంటున్నాడు అనమాట. అలాగే అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే పౌలు అంటారు, అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. యేసు కృప చేతనే మనము రక్షింపబడ్డాం. ఇక్కడ చేరిన మనందరము ఆయన కృప చేతనే మనము రక్షించబడ్డాము. మన నీతి క్రియలను బట్టి కానీ, మన దాన ధర్మాలను బట్టి కాదు కానీ, ఆయన కృప చేతనే మనము రక్షింపబడ్డాము. ఆయన కృప నిరంతరము ఉంటుందంట. 100వ కీర్తన 5వ వచనం చూస్తే ఆయన కృప నిరంతరం తరతరములు ఉంటుంది ఆయన కృప. అంతేకాకుండా 5వ కీర్తన 7వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నీ మందిరములో ప్రవేశించదు. ఏం మనకి ఆధిక్యత ఈ మందిరానికి రావడానికి? ఆయన కృపాతిశయం బట్టి మనం ఈరోజు ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతిస్తున్నాము, ఆయన గణపరుస్తున్నాము, ఆయన మహింపరుస్తున్నాం, ఆయనకి ఇష్టలుగా మనము జీవిస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ కృపను పొందుకున్న మనము ఎలా ఉండాలంట చూసినట్లయితే, నోహకు మళ్ళా ఇంకొక గుణం ఉంది ఆయనలో. ఏముందో చూద్దామా? 8వ వచనంలోనే, నోహకు దృష్టి కృప పొందిన వాడాయను, నోహు వంశావళి ఇదే. నోహు నీతిమంతుడు. 9వ వచనంలో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 9, నీతిమంతుడు ఆయన. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? ఆయన కృప పొందినాడు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన 7వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో కూడా ఉంది. ఇదే ఆదికాండము 7వ అధ్యాయము, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీతిమంతుడు. అలాగైతే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహముల మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. తన నీతి చేత ఎవరిని కాపాడుకున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుతాడు. 7గురు అంటే తనతో పాటి తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్లను కాపాడుకున్నాడు. ఆయన నీతి ఆయన కుటుంబాన్ని రక్షించింది అనమాట, రక్షణలోకి నడిపించింది. అలాగైతే మనము మనం బైబిల్లో ఇంకొకరిని చూడొచ్చు. మనము ఆది రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 7 అలాగే 18వ వచనం చూసుకుంటే ఆయనకు భయం అనేది లేదనమాట. 18వ వచనం చూస్తే భయపడవాడు ఒక్కడు లేదనమాట. దేవుని వెతికే వాళ్ళే లేరు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు దేవుడు. మనము అనీతిమంతులమైన ఉండగానే ఇంకొక
మా హెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, హెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము నో ఈ ఎవరెవరు దానియేలు, యోబు, నోవాహు వీళ్ళు తమని, ఎందుకంటే యోబు జీవించిన దినాలు కూడా బహు చెడ్డ దినాలే, నోవాహు జీవించిన దినాలు కూడా బహు చెడ్డ దినాలే, దానియేలు జీవించిన దినాలు కూడా బహు చెడ్డ దినాలే. దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు, రాజాజ్ఞను పాటించలేదు, రాజాజ్ఞను పాటించలేదు. ఆ కాలంలో తినుచు త్రాగుచు అన్ని ఉన్నాయి, కానీ రాజ భోజనాన్ని కూడా విసర్జించినాడు. అలాంటి కాలంలో ఉన్నా కూడా దానియేలు, నోవాహు, యోబు దినాలు కూడా ఎంతో భయంకరమైన దినం. అందుకని ఆ దినాలలో తన పిల్లల నిమిత్తమై ప్రతిరోజు ఒక జంతువుని బలి ఇచ్చి తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవంట. ఏమన్నా మా పిల్లలు చెడిపోతారేమో అని దేవునికి బలి ఇచ్చి ప్రతిరోజు తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడంట. అలాంటి దినాలలో మనం కూడా ఇప్పుడు ఉంటున్నాం అన్నమాట. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అంతేకాకుండా రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయము 6 నుంచి చాలు. మనం బలహీనమై ఉండగా, మనము శత్రులమై ఉండగా, మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఒక మంచివాని కొడుకు చనిపోవడానికి తెగింపవచ్చు, కానీ పాపుల కొరకు ఎవరైనా చనిపోతారా? నిజంగంటే ఆయన దేవాది దేవుడు, ఆయన దేవునితో సమానంగా ఉంచుకున్నట మనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూడవచ్చును. ఆయన దేవుడు, దేవాదేవుడు, గొప్ప దేవుడు ఆయన. అలాంటి స్థితిని వదిలి నిన్ను నన్ను రక్షించడానికై ఒక రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లానుగా చేసుకొని ఆయన ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా ఈరోజు మనం అందరము రక్షింపబడ్డాము, ఉచితంగానే రక్షింపబడ్డాము. మనము ఏ వెల చెల్లించలేదు, ఆయనే వెల పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన రక్తం ఎంతో పరిశుద్ధమైంది. మనం బైబిల్లో హేబేలు రక్తము దేవునికి మొరపెట్టిన వలన శపించబడ్డాడు. అలాగే పేతురు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పరిశుద్ధులు అక్కడ మొరపెడతారు, వీళ్ళకి ఎందాక ప్రతిదండన చేయదు, మేము ఎన్నాళ్ళు ఉండాలా, వీళ్ళకి తీర్పు తీర్చమని పరిశుద్ధులు మొరపెడతారనమాట. అంటే వాళ్ళ రక్తము మొరపెడుతుందంట, పరిశుద్ధుల హతసాక్షులైన పరిశుద్ధుల రక్తము మొరపెడుతుంది. మన ప్రభు యేసు నిలువెల్లా ఆయన ఒక చుక్క రక్తం కూడా కాదు, ఆ రక్తము మనం క్షమించే రక్తం. అది ఆ రక్తము మనం శాపానికి మొరపెట్టలేదంట, క్షమించే రక్తం అది. ఆ రక్తము మొరపెట్టలేదంట, ఆయన కార్చినాడు. ఆ రక్తం ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం గాని, క్షమించబడ్డాం గాని ఆయన రక్తము క్షమించేదంట, ఆయన రక్తము క్షమించబడి. కాబట్టి ఈ రోజు నువ్వు నేను చేరిన మనం అందరము ఆయన కృపలో, ఆయన నీతిని బట్టి, ఆయన ఉచితంగానే మనకి ఇచ్చాడు. ఆయన నీతిమంతుడై నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. అలాగనే మనం చూస్తున్నావు, తన నీతితో తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తాము. అలాగనే ఇంకొక నీతిమంతుని బట్టి ఒక కుటుంబము రక్షింపబడింది. ఆదికాండము 18వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తే అక్కడ అబ్రహాము మొరపెడతాడు అన్నమాట లోతు కుటుంబం కొరకు. లోతు నీతిమంతుడే, లోతు
ఒక నీతిమంతుడు వల్ల తన కుటుంబం అంతా రక్షింపబడింది. అబ్రహాము 50 మందితో మొదలుపెట్టి 10 మంది వరకు వస్తాడనమాట. ప్రభువా దేవుని సన్నిధిలో నిలిచున్నాడు, దేవుని బయట కాదు, దేవుని సన్నిధి. ఇక్కడ కూడా ఇది మన దేవుని సన్నిధి అని చెప్పు. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచుండి దేవునికి మొరపెట్టినప్పుడు లోతు కుటుంబము రక్షింపబడింది అనమాట. కాబట్టి మన కుటుంబము రక్షింపబడాలంటే మనము కూడా మన కుటుంబాల్లో మనం ఎలా ఉన్నాము, ఒక తల్లిగా, ఒక మన పిల్లలు, మన కుటుంబం పట్ల ఫస్ట్ మన కుటుంబము రక్షణ పొందాల, మన పిల్లలు రక్షింపబడాల, మన పిల్లలు రక్షణలో ఆయన ఒక వాక్యంలో ఆ యొక్క ఊరికే వాక్యం నేర్చుకోవడం వరకే కాదు, తన అనుదిన జీవితంలో దాన్ని పాటించినప్పుడే దానికి విలువ ఉంటది. కానీ మనం జీవించకుండా వాటిని మనం ఎంత వల్ల వేసినా అది నామకార్థంగానే ఉంటుంది. కానీ మన జీవితంలో మనం నేర్చుకున్న వాక్యాన్ని మనం చూపకపోతే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడ్డు. మనం చూస్తున్నట్లే ఆయన దృష్టిలో, దేవుడి దృష్టిలో నీతి న్యాయములు జరిగించుచు యథార్థముగా నడుచుకున్నవాడు దేవుడు తన ఉద్దేశాలను బయలుపరుస్తాడంట. ఎవరైతే నీతి న్యాయాలను జరిగిస్తూ, నోహు అలాంటి వాడే నీతి న్యాయాలు జరిగిస్తూ యథార్థంగా జీవించాడు కాబట్టి రాబోయే ఉగ్రతను గురించి దేవుడు ముందుగానే తన భక్తులకి చెప్తాడంట. అదే మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో అని అంటాడనమాట. ఏం చేయబోగంలో సొదొమని ఆ యొక్క చేసేదాన్ని దాచెదనా అంటాడనమాట. అంటే దేవుని దృష్టిలో అబ్రహాం ఎలాంటి వాడు, నీతి న్యాయ యథార్థవంతుడు కదా. మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు, మీరు కూడా యథార్థంగా ఉండండి అని. కాబట్టి ఆ యథార్థవంతులకి ఇంకొకటి మనం చూసుకున్నాం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆమోస్ గ్రంథము చూడండి, తన సేవకులైన వారికి చెప్పకుండా ఏమీ చేయడు. అలా చూసుకుంటే మోషే ఉన్నాడు. మోషే, సమూయేలు, దావీదు వీళ్ళందరూ దేవుడితో ముందే ఆ యొక్క ఇశ్రాయేల్ జనాన్ని నడిపించడానికి మోషే నాయకుడిని ఎన్నుకున్నాడు. దేవుడు ముందే చెప్తాడనమాట. కాబట్టి అలాంటి యథార్థతను, నీతి న్యాయాలను జరిగించిన భక్తులను తన ఉద్దేశాలను దేవుడు బయలుపరుస్తాడంట. కాబట్టి దాచే దేవుడు జరగబోయే విషయాలు మనకు కూడా ఇప్పుడు కూడా మన ప్రకటన అంటే బోర ఊదడమే. ప్రకటన గ్రంథం చూస్తే యోహానును ఆ యొక్క పద్మాసులు తీసుకుపోయి దేవుడు ముందే రాయించాడు ఆయన రాకడ ఎట్లుంటుందని. మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే మనము ఎలా ఉంటామో నోహు దినాలలో కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇంకా ఆయన దీర్ఘశాంతము, ఆయన ఇంకా చాలా మంది రక్షింపబడాలా, ఆయన సువార్త ప్రకటించబడాలా, అందరికీ వినిపింపబడిన తర్వాతే ఆయన రాకడ వస్తుంది. కాబట్టి మనము అలాగైతే ఇంకా ఎలా ఉన్నాడు నోహు చూస్తే నిందారహితుడిగా ఉన్నాడు. 3వ పాయింట్ ఏమి, నిందారహితుడు. ఒకటి ఆయన దృష్టిలో కృప పొందినవాడు, రెండవది నీతిమంతుడు, ఆయన 3వది నిందారహితుడుగా ఉన్నాడు. నిందారహితుడుగా ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం, నిందారహితుడుగా ఉండాలని దేవుడు చెప్తుంటున్నాడు. అలాగనే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ
అంటే ఎలా ఉంటున్నాడు, మనము నిందారహితులుగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కూడా చెప్తూ ఉంటున్నాడు. అలాగనే మనం చూసినట్లయితే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 2 పేతురు పత్రిక 13 నుంచి 14 వచనాలు చూస్తే, నీతి నిమిత్తమై శ్రమపడినను మీరు ధన్యులే అంటున్నాను. 13-14 వచనంలో 2 పేతురు 3వ అధ్యాయము 13 వచనం. ఎలా ఉండాలంటే మనము నిందారహితులుగా జీవించాలని పౌలు మనకు చెప్తున్నాడు. అలాగనే జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నాడు. 4వ పాయింట్, దేవునితో నడిచిన నాకు. దేవునితో నడిచిన నాకు. మనం దేవునితో నడిచిన అన్ని మనం చూడవచ్చు. మొట్టమొదటిగా హానోకును చూస్తాం, ఏలియాను కూడా చూస్తాం. వాళ్ళిద్దరూ మరణం చూడక ఎత్తబడ్డారు అన్నమాట. వీళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? వీళ్ళిద్దరు రెండవ రాకల్లో సంఘమంతా ఎత్తబడిన తర్వాత విడవబడిన వారి కొరకు వాళ్ళిద్దరూ వచ్చి ఇంకా రక్షింపబడిన వారికి వాళ్ళు సువార్త ప్రకటిస్తారంట. అప్పుడు వాళ్ళు హతసాక్షులుగా మార్చబడతారన్నమాట. కాబట్టి వీళ్ళందరూ దేవునితో నడిచిన వాళ్ళు. మనం దేవునితో నడిచిన వాడు అనమాట. నోహ కూడా దేవునితో. రెండవ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. చాలా గైకొనము. ఇక్కడ దావీదు మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున, అంటే లోకులందరూ ఎలాగా మానవ శరీరానికి మరణము తప్పదు, రెండవ మరణంలోనే మనము తప్పింపబడు. కాబట్టి ఆ మార్గంలో నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి ఇచ్చిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రం రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. దేవుడు మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన విధులు, ఆయన మానవ కోటి విధి అన్నమాట. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నటే మానవ కోటి విధి అన్నమాట. ఎవరైతే మనం నడుచుకుంటామో ఆయనతో నడిచిన వారం అవుతాం. ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాము, ఏదైతే తినొద్దానో అదే తింటాము. చేయమని దేవుడు చెప్పిన పని మనము చెయ్యము అనమాట. అదే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నమాట. కాబట్టి దేవుడితో నడిచిన నోహకు అలాగనే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు చెప్తారు? పౌలు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. అంటే క్రీస్తు మన ఎందుకు మానవ శరీరంగా ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఒక మాదిరి మనకి చూపించిపోయినాడు.
ఆయన మనిషినిగానే పుట్టాడనమాట. ఆయన 100% మానవుడుగాను 100% దేవునిగా ఉన్నాడు. ఆయన ఆయన కూడా ఆకలి దప్పులు ఉన్నాయి. ఆయన కూడా సాతాను చేత శోధింపబడ్డాడు. ఆయన కూడా మాదిరి బాప్తిసం తీసుకున్నాడు. అన్ని చేశాడు. కానీ ఆయన మాదిరి నడిచిన వ్యక్తి మనకు పౌలు నుంచి. అయితే దేవుడు అయినప్పటికీ పౌలు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగల స్థితి ఎట్లొచ్చింది చెప్పండి? ఆయన చేసి ఉండబట్టి ఆ మాట చెప్పగలిగినాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు నడుచుకోవడానికి అంత కష్టం లేదన్నట్టుగా చెప్తున్నాడు. లోకంలో ఉన్నప్పుడు మనము చాలా దేవుని ప్రకారంగా జీవిస్తే చాలా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అవన్నీ అల్పకాలమే, కొద్ది కాలమే. మనం ఈ లోకంలో వాటిని అన్నిటినీ భరిస్తామైతే నిత్య జీవానికి మనము వెళ్తాం అన్నమాట. అంటే కొంతకాలము శ్రమపడి ఆయనతో యుగ యుగాలు జీవించడానికి, ఆనంద రాజ్యంలో చేరడానికి కొంతకాలమే ఈ శ్రమలు మనకి. కానీ కొంతకాలము సుఖపడినా మనకు నిత్య నరకానికి వెళ్తాం అన్నమాట. మన సుఖాన్ని మనకే దేవుడు ఛాయిస్ ఇచ్చాడు. నీకు ఏ మార్గం కావాలి? ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం? శ్రమలు అనుభవించుకోకుండా మనము ఆ యొక్క విశాల మార్గంలో పోతే గాలి కొట్టువలే కొట్టుకొని పోతాం అన్నమాట. నోహ దినాలలో ఉన్నట్టుగానే మనం కూడా కొట్టుకొని ఆ జల ప్రళయంలో దేవుని ఉగ్రతలో మనము కొట్టుకొని పోతాం అన్నమాట. అలాగనే మనం చూసుకున్నట్లే యేసు 5వ పాయింట్, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నోహు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు అని. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, యోబు 1వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. అందుకు ఆయనలో యథార్థవంతుడు, న్యాయవంతుడు. చూసినామా? ఆయన భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించినాడు. యోబు ఆయన భయభక్తులు గలవాడుగా మనం చూస్తున్నాము. అలాగనే యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే యోనా కూడా చెప్తాడన్నమాట. ఆ యొక్క తుఫాను సంభవించినప్పుడు యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. భయభక్తులు గలవాడై ఉన్నాను కాబట్టి దేవుని మాటకు విధేయత చూపలేదన్నమాట. విధేయత చూపన కారణంగా దేవుడు ఆ సముద్రములో తుఫాను కలగజేసినాడు. ఒకరి నిమిత్తము అది అందరికీ శ్రమ వచ్చిందన్నమాట. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టే యోనాకు నినివే పట్టణానికి దుర్గతి గురించి వివరించినాడు అనమాట. తన జరగబోయి చేసేదాన్ని పోయి చెప్పమని చెప్పాడనమాట యోనాకి. అందుకని యోనాకి చెప్పాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు యోనా. అలాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఇట్టి శాసనము ఇట్టి శాసనము అంటే ఆయనకున్న భక్తి ఎటువంటిది అనుకో, రాజులు సైతము ఎదిరించే భక్తి. ఇట్టి శాసనమునకు అంటే లోకస్తులు పెట్టే ఇబ్బందులు కూడా ఎదిరించే భక్తి అనమాట. దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే దేవుణ్ణి తన దృష్టిలో ఎంతగా హెచ్చించినాడు కదా దానియేలు. అందుకే దేవుడు వాళ్ళ అగ్నిలో పడవేసినను మా దేవుడు రక్షింపకపోయినను అనే సాక్ష్యము రాజు నెబుకద్నెజరుకు చెప్తాడు దానియేలు.
కదా, ఎంత భక్తి ఉన్నట్టు మనం, భయము భక్తి దేవుడు అంటే. ఈ కాలంలో అనోహ దినాలలో ఎలా జీవించారు దేవుడు అంటే? భయము లేదు, భక్తి లేదు. దేవుని సన్నిధి అన్నా భయము లేని స్థితి అన్నమాట. అలాంటి కాలంలో జీవిస్తున్న మనము ఈ వాక్యం ద్వారా మనము కూడా హెచ్చరింపబడి ఇలాంటి జీవితం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను తయారు చేసుకున్నాడు నోహు. దేవుడే ముందే చెప్పాడు ఓడను తయారు చేయండి. ఓడను తయారు చేసడానికి నోహకు ఎటువంటి జ్ఞానము లేదు, శక్తి లేదు, అసలు ఆలోచన కూడా లేదు. అన్ని దేవుడే చెప్పాడు, కొలతలతో సహా చెప్పాడనమాట. ఎంతో ధైర్యంగా ముందుకి వెళ్ళాడు. ఒక పక్క ఓడ కట్టుకుంటూ దేవుని నీతిని ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలు ఏం చేశారు? ఎగతాళి చేశారు. మనం కూడా ఈ సువార్తకి వెళ్తే గిన తీసుకుంటారు, అక్కడ పడేస్తారు అన్నమాట. ఎగతాళి చేస్తారు. వెర్రి వాని వలె ఉన్నాడు నోహు. మనం కూడా అలా చూస్తారు, వెర్రి వాళ్ళుగా. దేవుని నమ్ముకున్నా అంటే వాళ్ళు ఎవరో తక్కువ కులాలలో వింటారు అంటారు. ఓకే, సరే, మేము పల్లెల్లో పని చేస్తాం కాబట్టి మీ క్రిస్టియనే మేడం, ఏదో చెప్పు మాకు అంటారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తక్కువగా చూస్తారు మనల్ని. ఆయన దేవుడు మనల్ని వెలివేసిన వారినే దేవుడు ఎన్నిక చేస్తారు. దేవుడి శిష్యులు ఎలాంటి వాళ్ళు? పామర్లే, ఏమి జ్ఞానం లేదు. అలాంటి వారికి దేవుడు ఏమిచ్చాడు? శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. వాళ్ళని ఉపయోగించుకుని ఒక పాత్ర, కుమ్మరి అయిన ఒక పాత్రగా తయారు చేశాడు. దేవుని సంకల్పం ఉంటే అజ్ఞానులైన దేవుని దృష్టిలో జ్ఞానయుక్తంగా, ఆత్మీయ స్థితి, శారీరకంగా కాదు, మన ఆత్మీయ స్థితి. దేవుడు చూసేది మన శరీర స్థితి చూడడు, నీ ఆత్మీయ స్థితి చూసి నీకు బహుమానం ఇస్తానమాట. అంటే ఆయన ఆ యొక్క నోహును ఎగతాళి చేస్తున్నారు వాళ్ళంతా. నోహు కడుతున్న మాటలు చెప్తున్నా కూడా పెడచెవి పెట్టారు. పెడచెవిన మనం కూడా సువార్తకు పోతే పెడచెవి, మనల్ని వీలైతే ఇప్పుడు తరుముతున్నారు బయటికి, పోండి వెళ్ళిపోండి అని చెప్తుంటున్నారు. కొద్ది రోజులకి సువార్త మూయబడుతుంది, కొద్ది రోజులకి సువార్త మూయబడుతుంది. ఉన్న కాలంలోనే, ఉన్న పాటన, ఉన్న చోటున ఆయన మన హృదయంలో ఆయనకు చోటునిచ్చి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని సన్నిధిలో బాగానే కనబడతాం. మన జీవితం అంతా లోకంలో నిన్ను బట్టే నా నామం దూషింపబడుతుంది అని అంటాడు ప్రభు. దేవా, నేను నీ వాక్యం చెప్పలేదా? నేను నీ ఆత్మను రక్షించలేదా? నేను ఎన్నో స్వస్థతలు చేశాను నీ పేరట అని చెప్తాడంట. ప్రభు ఏమంటాడు? నేను ఎరగను మిమ్మల్ని అంటాను. తన ఇష్ట ప్రకారము చేయువాడే ఆయన తన రాజ్యంలోనికి తీసుకుంటాడు. ఆయనకు అంతరంగం తెలుసు. మన అంతరంగము ఎదుటి వాళ్ళకు, నా అంతరంగం మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా అంతరంగము తెలుసు. మనము దేవుని మోసపరచలేము. మనుషులు మెప్పించడానికి మనము ప్రవర్తించే విధంగా కాదు, దేవుని మెప్పించడానికి మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నోహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి 8 మందినే ఆ యొక్క, అంటే దేవుని మందనే ఉంటది, గుంపు ఉండదు అనమాట. రెండవ రాకల్లో కూడా మందగానే చిన్న గంపలో ఎత్తబడతామా. కాబట్టి మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 కొర్నేలిని చూస్తున్నాం. ఇటలీ పటాలానికి శతాధిపతి, శత అంటే 100 అంట, అధిపతి ఆయన కైసర్లో ఉండేను. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు ఎలా ఉన్నాడు? భయము, భక్తి
భయం లేకుండా భక్తి ఉన్నా వ్యర్థమే, భక్తి లేకుండా భయం ఉన్నా వ్యర్థమే. ఈ రెండు ఉంటేనే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి అన్నా ఇదంతా దేవుని సన్నిధే. దేవుడు అంటాడు మోషేతో, మోసే దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షణ అక్కడ వదులు అంటాడు. ఆయన సన్నిధి ఎంత పరిశుద్ధమైనదో, అపవిత్రమైనది ఏది ఆయన సన్నిధిలోకి రా. ఆ కాలంలో పాత నిబంధనలో అంత లా అది, కానీ కొత్త నిబంధనలో దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించినంత తన ప్రాణాన్ని పెట్టేంత విధేయతను చూపించినాడు. ఆయన తన రక్తాన్ని పెట్టి విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఆయన కదా. కొర్నేలి తన భయభక్తులు తన ఇంటి వారితో కూడా దేవుని యందలి భయభక్తులు గడవై ప్రజలకు బహుధర్మములు చెప్పడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు. ప్రార్థనే ఫస్ట్. దేవుడు కూడా అంతే, తను సిలువ అప్పగించేమని పగలంతా ప్రకటన చేస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. దేవుని చిత్తాన్ని, తండ్రి అయిన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అయ్యా తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు కాబట్టి ఆయన నీ చిత్తమే జరిగించంటాడు. నీ చిత్తమే జరిగించమని సిలువకు అప్పగించుకుంటాడు. సిలువలో ఆయన ఆ యొక్క పిలాతు వద్దకు పోయినప్పుడు ఆ పిలాతు భార్య అని చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని చెప్తుంది. నిజంగా అంటే భార్యను భర్తలకి చెప్పుకునే కదా అనీతిమంతుని మన ఈ రోజు దేవుడు మనకు కనిపించలేదు కాబట్టి మనం భయం లేని స్థితిలో మనం వ్యవహరించినట్లయితే దేవుడు పైనుండి చూస్తుంటాడు, పైనుండి చూస్తుంటాడు. దేవుని సన్నిధిని మనం గుర్తిరగాల. దేవుని సన్నిధిలో ఎలా మెలగాలో దేవుడు గ్రంథంలో రాయించినాడు. ఎంతో మంది భక్తులు అలాగా జీవించి మనకు మాదిరి ఉంచినారు అన్నమాట. పౌలు మనకి ఎన్నో శ్రమలు, ఆయన చావైతే మేలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే అంటాడు. మనము అలాంటి కమిట్మెంట్ తో మనం ప్రభు కొరకు ఈ లోకంలో జీవించినట్లయితే దేవునితో మనము ఉంటామన్నమాట. అలాగే దేవుని యందు నోహు ఇంకా ఎలా ఉన్నాడు, తన ఇంటి కొరకు రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇంకొకటి దేవుని యందు విశ్వాసము గలవాడుగా జీవిస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం. ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనం. ఎఫెస్సి పత్రిక విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపమని, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే మనకి. ఆయన ఈ లోకానికి రాకపోతే రక్షణ ఉండేది కాదు, విశ్వాసము ఆయన కృప మన పట్ల ఉండేది కాదు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం ద్వారా మన దాని యందు మనము అతిశయించాలంతే. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సత్క్రియలే చేయాల. సత్క్రియలు, మన క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తాడు దేవుడు. నువ్వు విశ్వాసము, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని మందిరానికి వస్తుంటున్నాను, కానుకలు ఇస్తుంటున్నాను, ఆయనకి ఇష్టంగా కాదు, క్రియలు కలిగి ఉండాలి. మదర్ తెరీసా వీళ్ళందరూ అలాంటి వారు దేవుని ప్రేమను కలిగి ఆ కుష్ఠరోగులకి ఆమె సేవ చేయగలిగింది. నిజంగా ఎంతగా తగ్గించుకుంది, ఎంత ప్రేరేపణింపబడింది. మన యొక్క తగ్గింపు జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఆయన హెచ్చింపబడాల, మన జీవితంలో మన బ్రతుకులో ఆయన హెచ్చింపబడాల, మనము తగ్గించబడాల. ఇదే మన జీవితంలో ఉండాలి. మన ప్రభువు మనకి నేర్పినది అదే. ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. పౌలు కూడా అంతే, తనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఇచ్చాడు.
దేని బట్టి గర్వపడలేదు. ఆయన డేరాలు గుట్టుకుంటూ తన పట్టకోట కోసము ఒకరి మీద ఆధారపడుకోకుండా తన జీవనమును సాగించినాడు. ఆయన కూడా మనకు ఒక మాదిరి. ఆయన కూడా అందుకే నన్ను పోలు నడుచుకోండి అని ఆయన ధైర్యంగా చెప్పగలిగినాడు ఆ మాట. ఈనాడు మనం ఆ మాటలు చెప్పాలంటే మనకు భయం వేస్తుంది. అటు దేవుని యందు విశ్వాసము గలవారై జీవించను. విశ్వాసంతో కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నాకు రాబోయే ఉగ్రతని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది కదా. మన యోహాను ద్వారా ఆయన చెప్పినాడు. మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే మనం ఎక్కడ పోతాము? ఆయన నిత్య నరకానికి, లేకుంటే శ్రమలలో ఆ యొక్క భయంకరమైన శ్రమలకు వాళ్ళని నిజంగా అంటే ఆ శ్రమలు అంటే ఇప్పుడే ఉన్న సమయం కొద్దిపాటి సమయంలోనైనా ఆ దొంగ ఎలా రక్షింపబడినాడో ఒక్క మాటలో, యువతల దొంగ ఒక్క మాటలో రక్షింపబడ్డాడు. తన మన కుటుంబాలని మనము మన పిల్లలను రక్షణలోకి నడిపించాలా. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలా. నిజంగంటే దేవుడు మా జీవితంలో మా కుటుంబ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ దేవుడు శోధిస్తాడుగా, దేవుడు శోధించడు, సాతాను శోధిస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు అంతే. ఆ శోధనలన్నిటినీ జయించడానికి దేవుడు శక్తి. మా ఆయనకున్న యొక్క కరోనా టైంలో వచ్చిన నా వివాహ జీవితంలో ఫస్ట్ టైం అది. నా శక్తికి మించిన శ్రమ అది. నేనైతే తట్టుకోలేకపోయినాను, పడిపోయినాను. మా పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు, నాకే చెప్తున్నా. మా ఆయన అయితే ఒక్కటే మాట అన్నాడు, సిఎంసీలో హాస్పిటల్కి వెళ్ళి నిజంగా గాఢాంధకారంలో పోయినట్లే ఉంది. అందరూ ఉన్నా ఎవరు లేని వాళ్ళ మాదిరిగా మేము వెళ్తున్నాం. వర్షం పడతా ఉంది ఒక పక్క, ఆయన చూస్తే నొప్పిస్తుంది అంటున్నాడు. ఆ టెన్షన్ లో ఆ మాత్రలు కూడా నేను మర్చిపోయినాను, చాలా బాధపడ్డాను. తెల్లవారుజాము దిగినాము, అక్కడ కూర్చోబెట్టాము, కన్నంతా వాసిపోయింది. ఏదో టిఫిన్ తెద్దామని నా వెళ్ళాను. నిజంగా ఆ పరిస్థితులు చాలా ఘోరమైనవి. వెళ్తున్నాము, నేను మా బాబు ఇంకొక పిల్లడు, నలుగురమే వెళ్ళాము. మా ఆయన చాలా ధైర్యం. ఆయన నిజంగా ఆయన విశ్వాసము అచంచలమైనది. చాలా విషయాల్లో నన్ను కూడా కొన్ని విషయాల్లో గద్దిస్తాడు. దేవుని సన్నిధి అంటే భయం, అలా ఉండాలంటాడు అంతే. స్కూల్కి అయితే టయానికి బరుగుతావు, దేవుని సన్నిధి అంటే త్వరగా రావా నువ్వు అంటాడు. మనం స్కూల్కి పోతున్నామే, అదన్నా 10 నిమిషాలు లేట్ అయినా పోవచ్చు, దేవుని సన్నిధికి పరిగెత్తాలా. ఒక 5 నిమిషాలు లేట్ రావాలంటే ఎంతో మనసు నొచ్చుకుంటాడు. ఆయన బాధ పెట్టినట్లుంటది నా ఒకడన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిందంటే. అలాంటి ఆయన అన్నాడు, దేవా నీ అవసరత ఉంటే నన్ను బ్రతికించాను. నిజంగా ఆయనే దేవుడే బ్రతికించాడు. నాకైతే 3 రోజులైంది అక్కడ, ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు. ఉన్న దాన్ని పైకి మైండ్కి ఎక్కుతుందేమోనో నా టెన్షన్. నేనైతే తొందర పడుతున్నా కానీ మా పిల్లలు మాత్రము చాలా నిరీక్షణతో ఉన్నారు. దేవుడు అలాంటి కృపను మా బిడ్డలకు ఇచ్చాడు దేవుడు. నిజంగా ఇద్దరు బిడ్డలు దేవుల్లో ఉంటున్నారు. నాకన్నా ఎంత ఆత్మీయంగా స్థితిని బిడ్డలు నాకు అదే కోరుకున్నాను. భక్తి లేని చదువు వ్యర్థము, చదువు లేని భక్తి కూడా వ్యర్థం అని చెప్పేదాన్ని. అందుకంటే భక్తి కలిగి చదువులో ఉన్నట్లయితే బిడ్డలు ఈ లోకంలో ఎక్కడన్నా ఉన్నీలేండి, దేవుడు కాపాడుతాడు. దేవుడు వాళ్ళని చెడు మార్గంలోకి నడిపించడు. అలాగా దేవుడు ఆయన స్వస్థతని ఇచ్చాడు. ఎంతో మేము ఆ శ్రమను నేను చూశాను. కొంచెం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దేవుడు అన్నిటి యందు విజయము ఇచ్చాడు. దేవుడు అన్నిటి యందు తిరిగి ఆయన సేవలో ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించి దానికి శక్తి సామర్థ్యాలు ఆయనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేను దేవుని మీకు వందనాలు తెలియజేస్తూ మా కుటుంబం కొరకు సంఘం అంతా ప్రార్థించింది. ఆంటీ వాళ్ళేమి అందరూ, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ మా కొరకు ప్రార్థన చేసినారు. ఈరోజు సంఘ ప్రార్థనలు ఎంతో గొప్పవి. ఆ రోజు సంఘం అంతా ప్రార్థించింటే పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చినాడనమాట. అటు దేవుడు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని గట్టెక్కించినాడు.
ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుడు తన బిడ్డల పట్ల కృపను చూపుతున్నాడు. ఏమంటే ఆయన క్రియలు నిదానంగా ఉంటాయి అన్నమాట. నిజంగా ఆయనవి స్థిరమైనవి ఉంటాయి. నిదానమైనా కూడా అవి స్థిరంగా ఉంటాయి, స్థిరమైనటివి. మనం ఎన్నిసార్లు ప్రార్థన జవాబు రాలేదని అనుకోవడము తప్పు. దేవుడు తగిన కాలమందు తన జవాబుని ఇస్తారన్నమాట. అది స్థిరమైనదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు మా కుటుంబం పట్ల మీరందరూ ప్రార్థన చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడి నామంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించు. నిన్నటి దినం కళ్యాణదుర్గకి వెళ్ళాము. అక్కడ జరిగిన పరిచర్యను గురించి శారా వివరిస్తారు.